తీరుస్తాడు లేదా ఇస్తాడు. మీరు గమనించారు లేదో, మనుష్యుల తీర్పు ఎలా ఉంటుందంటే, ఎందుకు ఈ మాట అన్నాడంటే, మనము దాదాపుగా పైన రూపాన్ని చూస్తే లక్ష్య పెడతాం. దేవుడే అన్నాడు, మనుష్యుడు పై రూపమును లక్ష్య పెట్టును కానీ దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. మనిషి ఎలా తీర్పు తీరుస్తారంటే బయట అపియరెన్స్. అర్థమైందా? నేను బాగా పని చేస్తున్నాను, స్టాంప్ వేస్తాడు, వీడు పర్వాలేదు. లేదా యాక్టివ్గా కనబడతా ఉన్నాడు, సరే ఒక కంక్లూజన్కి వస్తారు, ఒక ముగింపుకి వస్తారు. కానీ దేవుడు ఎలా చూస్తాడంటే దానికి డిఫరెంట్గా ఉంటుంది. కొన్నిసార్లు పప్పులో కాలేస్తాడు. ఉదాహరణకి దావీదే. సమూయేలు బెత్లెహేముకి వచ్చాడు. దేవుడు చెప్పాడు, నేను సౌలును తోసేశాను, నేను బెత్లెహేములో ఒక బాలుని నేను ఎన్నుకున్నా, వాని ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబంలో వారందరి సమక్షంలో నువ్వేం చేయాలా, అభిషేకించి తైలపు కొమ్ము చేత అభిషేకించి రాజుగా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయమని పంపించినాడు. బెత్లెహేముకి వచ్చాడు. కనుక యెషయి ఇంటికి వచ్చేసరికి దావీదు కంటే ముందు ఎంతమంది ఉన్నారంటే 7 మంది ఉన్నారు. వెంటనే పెద్దవాడిని చూశాడు. సమూయేలు వెంటనే లేచాడు, అభిషేకించడానికి ముందుకు వచ్చాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు, ఇతని నేను కోరుకోలేదన్నాడు. ఒకడైపోయాడు, 2, 3, 4, మొత్తం 7 మంది అయిపోయారు. వెంటనే ఈయనకి ఆశ్చర్యం అయిపోయింది. ఇంకేంది, ఇప్పుడు ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవడు కనిపించనల్లా. కనుక అన్నాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా అండి అన్నాడు. వెంటనే అన్నాడు యెషయి ఒక మాట అన్నాడు, ఇంకనూ కడసారి వాడు ఒకడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడు అన్నాడు. చూడండి, మొదటి వాడేమో సైన్యంలో పని చేస్తున్నాడు. సమూయేలు 17వ అధ్యాయంలో మనం చూస్తాం. సైన్యంలో పనిచేసేవాడు సైన్యాధిపతి అవుతాడా, గొర్రెల కాపరిగా ఉన్నవాడు రాజేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ మ్యాథమెటిక్స్ బాగా అర్థం చేసుకోవాలా. సైన్యంలో పనిచేసేవాడు సైన్యాధ్యక్షుడు, తర్వాత వాడే అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎలా చెప్పగలమన్నంటే 1995 ముషారఫ్ వాడు సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. వాడు సరాసరి ప్రభుత్వాన్ని కూలదోశాడు, తానే అధ్యక్షుడు అయిపోయాడు. ఇప్పుడు తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. అర్థమైందా మీకు? అయితే దేవుని యొక్క దృష్టిలో దావీదు ఉన్నాడు, మనుషుల దృష్టిలో దావీదు లెక్కలోనికి రాలేదు. అనేక సార్లు మన చుట్టూ ఉన్న వారే మన విషయమైన సరి అయిన అంచనాకు రాలేరు. అయితే దేవుడు నిన్ను నన్ను వెదకి తన కొరకు ఏర్పరచుకుంటాడన్నది వాస్తవం. తండ్రి దృష్టిలో లెక్కలోనికి రాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇంకనూ కడసారి వాడు ఉన్నాడండి, అయితే వాడు గొర్రెలను కాచుకుని డిజిగ్నేషన్ ఇచ్చేసాడు. లాస్ట్ ఉన్నాడు కానీ పెద్దవానికి చదవలేదండి, వాడు గొర్రెల కాపరండి. గొర్రెల కాపరిగా ఉన్నవాడు రాజు అవుతాడా, అంత సీన్ లేదులేండి అన్నాడు. పిలిపించని అన్నాడు. తీసుకుని వచ్చిన వెంటనే, నేను లక్ష్యపెట్టు మనుషుడు వీడే, నా హృదయానుసాడు, లేచి తను అభిషేకించు అన్నాడు. కనుక జీవితంలో మనుషులు నిన్ను తృణీకరించిన, నీ చుట్టూ ఉన్న సమాజము నీ మీద చిన్న చూపు చూచిన, నీ స్వంత నిలవైన వారు నీలో క్యాపబిలిటీ లేదు, సామర్థ్యం లేదు, వీడు పనికిరాడు, యూజ్లెస్ ఫెలో అన్న, దేవుని యొక్క దృష్టిలో యూజ్లెస్ ఫెలో అనే వాళ్ళు ఎవ్వరు లేరు. దేవునికి పనికిరాడు రా వీడు అనేవాడు తన పుస్తకము డిక్షనరీలో ఆ పదమే లేదు. నిష్ప్రయోజకులైన మనుషులనే దేవుడు ఏం చేస్తారంటే తీసుకుంటాడు, వారిని ప్రయోజకులుగా మారుస్తాడు. బుద్ధిహీనులని తీసుకుంటాడు, వారిని బుద్ధిమంతులుగా మారుస్తాడు. ఎన్నిక లేని వారినే తీసుకుంటాడు, ఎన్నికైన వ్యక్తిగా మారుస్తాడు. బలహీనునిగానే తీసుకుంటాడు, వాడిని బలవంతునిగా మారుస్తాడు. తృణీకరించబడిన వాడిని ఎన్నుకుంటాడు, వాడిని ఘనత నిమిత్తమైన పాత్రగా వాడుకుంటాడు. క్యాలిక్యులేషన్స్ అన్నీ చూడండి. మనం పనిచేసే సంస్థల్లో మనం క్యాంపస్ సెలక్షన్స్తో వచ్చే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఎంఎన్సీస్. ఆ ఎంఎన్సీ కంపెనీస్ కూడా బెస్ట్ క్వాలిటీ పీపులే కావాలి, స్టూడెంట్స్ బాగా మెరిటోరియస్. వాడినే సంస్థలోకి తీసుకుని జీతాలు ఇస్తారు. కానీ 4-5 దాని ఏమంటారు డ్రాప్అవుట్స్ ఉన్న వాడిని తీసుకుని మెరుగు చేస్తారా? చేయరు. వేస్ట్, టైం వేస్ట్ అండి, డబ్బులు కూడా వీడి మీద ఇన్వెస్ట్ చేయడం దండగండి అంటారు. మానవుని క్యాలిక్యులేషన్స్కి దేవుని యొక్క క్యాలిక్యులేషన్కి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. కనుక దేవుడు అలాంటి వారిని ఎన్నిక చేస్తాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనుషులు కేవలము పై రూపాన్ని చూస్తారే తప్ప దేవుడు అంతరంగాన్ని తొంగి చూసేవాడు. అందుకే ఎందుకయ్యా మీరు తీర్పు తీర్చొద్దండి అన్నాడంటే, దేవుని లెక్క ఎలా ఉంటుందంటే,
హృదయంలోకి తొంగి చూస్తాడు. హృదయంలోనికి తొంగి చూస్తే ఏమున్నాయంటే హృదయంలో నుంచి ఏమున్నాయి ఇక రాశారు చూడండి, ఆలోచనలు బయటకు వస్తాయంట. ఇంకేమున్నాయి, రహస్యాలు కూడా బయటకు వస్తాయంట. దేవుడు ఎప్పుడు కూడా మీరు గమనించారు లేదో హృదయం వరకు ఆగిపోడు. ఆదికాండము 6:5 నరుల చెడుతం భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క అని ఆగిపోలే, తలంపులలోని ఆగిపోలే, ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అన్నాడు చూడండి. ఎంఆర్ఐ కంటే పవర్ఫుల్ స్కామ్ ఏంటవి? ఆయన నేత్రాలు. అందుకే థియేటర్ సంఘానికి ఇంట్రొడక్షన్ ఎలా ఉందో చూడండి. ఆయన తను తాను కనపరుచుకునే విధానం ఏంటంటే అగ్ని జ్వాలల వంటి నేత్రాలు అన్నాడు చూడండి. తర్వాత ఏమన్నాడు, అపరంజిని పోదిన పాదాలు అన్నాడు. తను తాను ఇంట్రడ్యూస్ చేసుకునే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ ధ్యానిస్తూ వెళ్తే అమోఘంగా కనబడతాయి. మన భాగం కాదు, పక్కన పెడదాం. కనుక దేవుడు ఈ దినాన మనుషుల హృదయాన్ని, హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలను, ఆలోచనల నుంచి పుట్టుకొచ్చే ఊహలు, ఇమాజినేషన్స్ అంటాం, వాటిని కూడా ఏం చేస్తాడు ఆయన? ఒక దినం ఉంది వెలుగులోనికి తీసుకొని వస్తాడు. వెలుగులోనికి తీసుకుని వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఏమిస్తాడు? బహుమానాలు ఇస్తాడు. ఇది నాన్న విశ్వాసులుగా కాక ఇంకా అవిశ్వాసులుగా ఉంటే, నీ హృదయం పాడైపోయి చెడిపోయి ఉంటే దాన్ని బాగు చేసే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హృదయాన్ని నిర్మించిన వాని దగ్గరికే తీసుకెళ్ళాలా.